పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అక్కడ ఆయిల్ గ్యాస్ పై అయిపోయింది. అబుదాబిలో జరిగిన చమురు సదస్సు. శక్తి మార్పిడి లేదు, శక్తి పెంపుదల మాత్రమే. యుఏఈ ఆతిథ్య వర్గాలు ఓకే. ఓపెక్కు ఇక యుఏఈ మొత్తం గుడ్ బై. శాశ్వత ప్రతిపాదికన. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఓపెక్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఓపెక్లో 3వ అతిపెద్ద ఉత్పత్తిదారు బయటకు వెళ్తుంది. ప్రపంచ చమురు సరఫరా ధరలపై ఓపెక్ పట్టుబలాన్ని ఇది మరింత తగ్గిస్తుందని విశ్లేషణలు చెప్తున్నాయి. ఇటీవల గత కొన్ని సందర్భాల్లో ఓపెక్ విధించిన ఉత్పత్తి కోటాలు తక్కువగా ఉన్నాయని యుఏఈ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచానికి తాము కోరుకున్నంత చమురు అమ్ముకునే అవకాశం దక్కడం లేదన్న అసంతృప్తి పెరిగింది. శక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెట్టిన యుఏఈ ఎక్కువ చమురు పంపించాలని చాలా కాలంగా భావిస్తుంది. ఓపెక్ సభ్యుల మధ్య బంధం సడలింది అని క్యాపిటల్ ఎకనామిక్స్ విశ్లేషించింది. 2019లో ఖతార్ కూడా ఓపెక్ నుంచి బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసింది. యూపీఏ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లో వెంటనే పెద్ద మార్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు. కారణం ఇరాన్ యుద్ధంతో హర్ముజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ఈ జలమార్గం గుండా రవాణా అవుతుంది. యుఏఈ చమురు కూడా ఎక్కువగా ఇదే మార్గం వినియోగిస్తుంది. మంగళవారం అంతర్జాతీయ ప్రమాణమైన బ్రైంట్ క్రూడ్ బ్యారెల్ ధర $111 పైగా నమోదైంది. యుద్ధానికి ముందు ధరల కంటే ఇది 50% ఎక్కువ. ప్రపంచ చమురు ఉత్పత్తిలో ఓపెక్ వాటా సుమారు 40%. అయితే ఇటీవల కాలంలో అమెరికా ఉత్పత్తి పెరగడంతో ఓపెక్ ప్రభావం తగ్గింది. యుద్ధానికి ముందు సౌదీ అరేబియా రోజుకు 1 కోటి బ్యారెల్ ఉత్పత్తి చేయగా అమెరికా రోజుకు 1.3 కోట్ల బ్యారెల్ పంపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2 పదవీ కాలాల్లో ఓపెక్పై తరచూ విమర్శలు చేశారు. 1967లో అబుదాబి ఎమిరేట్ ద్వారా ఓపెక్లో చేరిన యుఏఈ యుద్ధానికి ముందు రోజుకు సుమారు 34 లక్షల బ్యారెళ్లు ఉత్పత్తి చేసింది. అవసరమైతే రోజుకు 50 లక్షల బ్యారెళ్ల వరకు పంపే సామర్థ్యం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వార్తా సంస్థ ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో యుఏఈ ఓపెక్తో పాటు ఓపెక్ ప్లస్ సమూహం నుంచి కూడా తప్పుకున్నట్లు తెలిసింది. ఈ సమూహాన్ని ధరలు స్థిరపరిచేందుకు రష్యా ముందుండి నడిపించింది. దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆర్థిక లక్ష్యాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశీయ శక్తి ఉత్పత్తిలో పెట్టుబడులు వేగంగా పెంచుతున్నాం. మార్కెట్ పరిస్థితులు డిమాండ్ను బట్టి అదనపు ఉత్పత్తిని క్రమంగా మార్కెట్లోకి తీసుకొస్తామని యుఏఈ తెలిపింది. వార్తా సేవలు, ఆర్థిక, ప్రాంతీయ రాజకీయ అంశాల్లో సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఇటీవల కాలంలో విభేదాలు పెరిగాయి. ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతాల ప్రభావంపై పోటీ కనిపించింది. 2015లో యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హుతీ తిరుగుబాటుదారులపై 2 దేశాలు కలిసి పోరాడాయి. అయితే డిసెంబర్లో యుఏఈ మద్దతున్న వర్గాలకు ఆయుధాలు వెళ్తున్నాయనే ఆరోపణతో సౌదీ వైమానిక దాడులు జరిపిన తర్వాత విభేదాలు బహిష్కృతమయ్యాయి. దుబాయ్లో ఉన్న సౌదీ మీడియా సంస్థలు తిరిగి తమ దేశానికి వెళ్లడం కూడా ఉద్రిక్తతలను సంకేతమని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రధాన శక్తి వినియోగ దేశాల్లో మరింత స్వేచ్ఛగా వ్యవహరించాలనే యుఏఈ అవసరానికి ఈ నిర్ణయం సరిపోతుంది. చైనాతో భవిష్యత్తు సంబంధాలు, సౌదీతో పోటీ కూడా ఇందులో భాగమేనని కరణ్ యంగ్ వ్యాఖ్యానించారు. అయితే తమ నిర్ణయం సౌదీలో ఉన్న విభేదాల వల్ల కాదని యుఏఈ శక్తి మంత్రి సుహైల్ ఆల్ ముజ్దాయి స్పష్టం చేశారు. సౌదీలతో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. ఓపెక్ను ముందుండి నడిపించినందుకు వారికి గౌరవం ఉందని ఆయన చెప్పారు. అయినా మంగళవారం జెడ్డాలో సౌదీ యువరాజు ఆధ్వర్యంలో జరిగిన గల్ఫ్ దేశాల సమావేశానికి యుఏఈ పాలకుడి బదులు విదేశాంగ మంత్రి పంపింది. 2023లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు COP28ను యుఏఈ నిర్వహించింది. దాదాపు 200 దేశాలు జీవాశ్మ ఇంధనాల నుంచి దూరం అవ్వాలని సంకల్పించి సమావేశం అది. అయినా రాబోయే సంవత్సరాల్లో చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలను యుఏఈ కొనసాగిస్తుంది. దీనిపై వాతావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అబుదాబిలో జరిగిన చమురు సదస్సులో నవంబర్లో మాట్లాడిన అమెరికా అంతర్గత వ్యవహారాల కార్యదర్శి డౌ బర్గమ్ విద్యుత్ అవసరం మరింత పెరుగుతుంది, శక్తి మార్పిడి అన్నది లేదు, శక్తి పెంపుదల మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. దీనికి యుఏఈ ఆతిథ్య వర్గాలు చప్పట్లతో స్పందించాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.